మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. 21 జూన్ అంతర్జాతీయ యోగా దిన ముందు 21 మే నుంచి ప్రతి జిల్లా, ప్రతి మండలి, గ్రామంలో యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశం ఇవ్వడం జరిగినాయి. ఆ ఆదేశం వరకు 21 జూన్ నుంచి మనం యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఆ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు కాణిపాకం పవిత్ర దేవస్థానంలో యోగా కార్యక్రమం చేయడం జరిగింది. సుమారుగా 2000 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మన ఒకటి విషయం, అందరూ యోగా గురించి నేర్చుకోవాలి. యోగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే శక్తి వస్తుంది, స్వాస్థ్యం పెరుగుతుంది, శాంతి వస్తుంది. మనం అందరూ చూస్తున్నాము, సోషల్ మీడియా, వర్క్ ప్రెషర్ అండ్ హెల్త్ సంబంధించి అందరూ ఏదో రకంగా హెల్త్ గురించి చదువుతుంటారు. ఒక న్యూస్ పేపర్లో చదువుతుంటారు, సోషల్ మీడియాలో చదువుతుంటారు. సో ఒకటి సొల్యూషన్, మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్, 24 గంటలు కనీసం ఒక పావు గంట కూడా యోగా ప్రాక్టీస్ చేస్తే అందరూ బేసిక్లీ స్వస్థ ఉంటారు, పీస్ ఉంటుంది, మెంటల్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మనం కాణిపాకం దేవస్థానంలో చేశాము. ఈ సందర్భంగా నేను డిఈ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెకండ్ ఇంకొక 4 ప్రోగ్రాం జిల్లాలో 21 జూన్ ముందు చేయడం జరుగుతాయి. సో తర్వాత బోయకొండ టెంపుల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముందు ఫోర్ట్ కుప్పంలో కూడా చేయడం జరుగుతుంది. నలుగురు టెంపుల్ కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 30 జూన్లో కూడా సుమారుగా ఒక 5000 మందితో జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరుగుతుంది. మరియు 2 జూన్ నుంచి 16 జూన్ వరకు ప్రతి గ్రామ స్థాయి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను శ్రీనివాస్ గారికి, వాళ్ళ టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ఈరోజు అందరికీ బేసిక్లీ యోగా నేర్పించారు, యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు. సో ఎప్పుడైనా ఎవరికి అవకాశం వస్తే అవేర్నెస్ కోసం యోగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు మన కాణిపాకం దేవస్థానం నందు యోగా డే నిర్వహించడం జరిగింది. ప్రీ యోగా డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సుమారుగా 1500 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మనకి అత్యంత శక్తివంతమైన విజ్ఞానాలకు అధినాయకుడైన వినాయకుని పుణ్యక్షేత్రంలో ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా మన జిల్లాలో ప్రారంభించారు. సో ఇది అవిఘ్నంగా కొనసాగాలి. అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సక్రమంగా యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళ అది ఒక ఆఫీస్లో కానివ్వండి, లేకపోతే పర్సనల్ లైఫ్లో కానివ్వండి క్రమశిక్షణ ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. వాళ్ళ పనుల యొక్క ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి, మనసుకి సంబంధించిన యోగా శాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.